ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెర నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభకు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన రిటైర్డ్ తహసీల్దార్ కోలా సత్యనారాయణ, మాజీ ఎంపీపీ పేపకాయల సత్యనారాయణ, వైకాపా జిల్లా నాయకులు కరెడ్ల కృష్ణార్జునులు తమ తమ అనుచర గణాలతో కలిసి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరేందుకు రాగా ముఖ్య అతిథిగా హాజరైన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వారందరికీ పార్టీ కండువాలను వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ టీడీపీలోకి రామేశ్వరం నుండి భారీగా చేరికలు రావడం శుభపరిణామం అన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఈ చేరికలే సంకేతమని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఒక నియంత పాలన సాగుతోందని, అందుకే ప్రజలు వైసీపీని సాగనంపేందుకు సిద్ధమవుతున్నారన్నారు. మొన్న రంగాపురం, ఇప్పుడు రామేశ్వరం, వచ్చే నెలలో 4 మండలాల్లో అన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు వైకాపా నాయకులు, కార్యకర్తలు సుముఖత వ్యక్తం చేస్తున్నారని, దీనిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక రాష్ట్ర కార్యదర్శి ఎర్రా వేణుగోపాలరాయుడు, టీడీపీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, జిల్లా నాయకులు పుట్ట గంగాధర్ చౌదరి, మండల ప్రధాన కార్యదర్శి కొటికలపూడి సత్యబాబు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతమంది మహిళలందరూ కూడా మరి పెద్ద ఎత్తున బయటకు వచ్చారు, రోడ్ల మీదకి వచ్చారు. మన లోకేష్ గారు పాదయాత్ర ఆగిపోయింది కదా, ఆగిపోయిన పాదయాత్ర చేస్తుంటే ఆయన మళ్ళీ మొదలెట్టాడు. పాదయాత్ర మొదలెడితే మహిళలందరూ వచ్చి బాబు నాన్నగారు ఎలా ఉన్నారని చెప్పి 10 ఒక్కరు బయటకు వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత లేడీస్లో బాగా మార్పు వచ్చినాయి. మొత్తం టోటల్ అంతా కూడా మన పక్క వచ్చారు. యువత అంతా మరి ఇలా మన యువ నాయకుడు గురించి మొత్తం లోకేష్ గురించి యువత అంతా కూడా ముందుకు వచ్చారు. టోటల్ ప్రజలందరూ కూడా తెలుగుదేశం చేయడానికి సిద్ధం ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అవగొడుతున్నాడు, ల్యాండ్ ఆర్డర్ మొత్తం పోయింది. ఇంకా మనం దీన్ని బరాయితే రాష్ట్రమే సర్వనాశనం అవుతుంది అని చెప్పి ఆలోచన ప్రజలందరూ వచ్చారు. వీళ్ళ ప్రజలు కూడా ఇలా గ్రామాలన్నీ అందరూ తెలుగుదేశంలో జాయిన్ అవడానికి కారణం అది. ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. నాయకులకి ఇది వరకు నాయకులే ఉండేవారు, నాయకులు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశానికే మేము ఓటు వేస్తామని చెప్పి ఇలా చెయ్యట్టుకుని చెప్తున్నారు మాకు. అంటే మొత్తం మార్పు పెద్ద చాలా మామూలు మార్పు కాదు, చూడనంత మార్పు కనపడుతుంది ఇవాళ వాతావరణం అంతా. వైసీపీ ఉనికి నామమాత్రంగా మారబోతూ ఉంది. అదేవిధంగా ఈ రెండు ఒక టేజర్స్ మాత్రమే. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో రేపు జనవరి నెలలో 4 మండలాల్లో కూడా ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేరబోతూ ఉన్నారు. ఇప్పటికే అనేక మంది సంకేతాలు ఇవ్వడం, అనేక మందితో మాట్లాడడం, ఎవరైతే తెలుగుదేశంలో ఉన్నారో వారిని అందరితో సమన్వయం చేయడం, తొందరలోనే ఆ చేరికలు కూడా ఉంటాయి. ఇవాళ ఈ అనపర్తి నియోజకవర్గంలో పూర్తిగా అభివృద్ధి పూజ్యమైపోయిన పరిస్థితుల్లో అందరూ కూడా తెలుగుదేశం జనసేన నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. రేపు ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన 160 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో కూడా ఇక్కడ తెలుగుదేశం అఖండ విజయం సాధించడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. మెచ్యూరిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన యొక్క మనుషులైనటువంటి మన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, వీరందరూ కూడా వారికి ఇప్పుడు మీరు చాలామంది వక్తలు మాట్లాడినప్పుడు పాత్రికేయులు మీరు మీడియా అంతా కూడా విన్నారు. చాలా విషయాలు మాట్లాడారు సీనియర్ నాయకులందరూ. బండారు సత్యానంద గారు అయితేనేమి, లేకపోతే మన చిక్కాల రామచంద్ర గారు, ఆ తర్వాత రాజప్ప గారు, వీళ్ళందరూ కూడా దాంట్లో చాలా విషయాలు కవర్ అయినాయి, మేము చెప్పక్కర్లేదు. అందుచేత ఏంటంటే యాంటీ గవర్నమెంటే కాకుండా యాంటీ జగన్
చాలా విషయాలు ఇప్పుడు ఏంటంటే ప్రజలకి జడిసి వారు నాయకులు అన్నారు. ఇప్పుడు నాయకులకి జడవలసి వస్తుందండి. ముఖ్యంగా మేమందరూ బాధ్యతలమే. మేమందరూ డిస్పోజల్ గ్లాసులా చేసాం. మేమందరూ కూడా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి వాళ్ళమే. ఇవాళ యూజ్ అండ్ త్రో అయిపోయిందండి మా బతుకు. అంచేతను మా రామకృష్ణారెడ్డి గారు నగ్గాలి. మేము ఇంకా ఎన్నాళ్ళు బతుకుతామని తెలిసి 40 సంవత్సరాలు అయింది రాజకీయ జీవితంలో. ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఈ నూతన సంవత్సరం సందర్భంగా భగవంతుని కోరుకుంటున్నాం.